చేసుకొని ఇక్కడికి వచ్చిన అతిథులు పెద్దలు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి జేఏసీ చైర్మన్ గణేశాచార్య గారికి మరియు జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య మేడం గారికి మరియు జవహర్ నగర్ బీఆర్ఎస్ అధ్యక్షులు కొండల ముద్రాకరణ గారికి మరియు సుధాకరణ గారికి వీరస్వామి గారికి వేదిక అలంకరించిన పెద్దలందరికీ మరియు పత్రికా మిత్రులందరికీ అందరికీ యోగా ప్రతి ఒక్కరూ ఈ రోజులలో ఎవరి డ్యూటీ షెడ్యూల్ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా యోగా అనేది ఇది ఒక భాగస్వామి ఆరోగ్యాన్ని కాపాడేది యోగా. కాబట్టి శంకరాచార్య ఈ ఎంచుకున్న సబ్జెక్టు వారి అందరినీ ఆలోచించి అందరి బాగుండి ఈ సబ్జెక్టు ఎంచుకున్నందుకు వారికి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఫస్ట్లో మొదట్లో దీన్ని ఎంచుకునే ముందు మమ్మల్ని కమిటీ ఏర్పరచుకొని సలహాలు తీసుకున్నప్పుడు నేను వర్క్ చేసుకుంటా కాబట్టి సమయం ఇవ్వలేము అని అనుకున్నప్పుడు కూడా ఇది ఒక మంచి పని కాబట్టి ఎందుకైనా మంచిది ఇవ్వకుండా నా సమయం ఉన్నప్పుడు సమయం నేను అనుకూలంగా సహకరిస్తానని చెప్పడం జరిగింది. ఆ రోజు కమిటీ ఎన్నుకొని అప్పుడు ప్రారంభించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆ కమిటీ కూడా ఇప్పటికీ చాలామంది ఆరోగ్యంగా ఉండి వారు చేస్తున్నారు. మాకైతే కొంత ఆరోగ్య సమయం అయినప్పటికీ కూడా మధ్య మధ్యలో నేను కూడా సమయం ఇచ్చి పోయినందుకు లాస్ట్ ఇయర్ కూడా మనం చూసినాము. పెద్దలందరూ కూడా వచ్చారు. ఈ ప్రోగ్రాం చాలా అద్భుతంగా చేయడం జరిగింది. శంకరాచార్య గారు కూడా అక్కడ ట్రైనింగ్ సమయంలో కూడా మాకు చెప్పే కనుక ఆయనకు మేము నిలవేళగా రుణపడి ఉంటాము. జవహర్ నగర్లో ఈ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎన్నో స్థలాలు ఎంతెంతో ఉన్నాయని చెప్పి కూడా చాలామంది మనం చూస్తున్నాం. జవహర్ నగర్లో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వారు ఇందులో సేవాభావమే కాబట్టి ఎక్కడ చేసినా ఎంతో కొంత కిరాయి కట్టినట్టు కనుక అందరి సహాయ సహకారాలు అందించి ఎక్కడో కొంత స్థలం ఏర్పాటు చేసి అది నిర్మాణం కూడా అందరూ సహకరిస్తే బాగుంటుందనే ఆలోచన. ఈ అవకాశం ఇచ్చిన శంకరాచార్య గారు కానీ ఈ యోగా కమిటీ సభ్యులు కానీ యోగా చేసే ప్రతి సభ్యులు కానీ నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.